Okay, well, hello everyone, welcome back. Welcome to the channel of Civic Adda. ఇవాళ మన సెషన్లో 2 days ago మనకి ఎస్ఎస్సి నుంచి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఆ నోటిఫికేషన్ దేనికి సంబంధించింది, దాని కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి ఇవాళ సెషన్లో మనం డిస్కస్ చేద్దాం. ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎస్ఎస్సి జీడీ అంటే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్స్, జీడీ నథింగ్ బట్ జనరల్ డ్యూటీ. ఇప్పుడు కానిస్టేబుల్స్ అనగానే మనం పోలీస్ అట్లనే గుర్తొస్తుంది. ఇక్కడ ఈ ఎస్ఎస్సి జీడీ ఎస్ఎస్సి లెవెల్లో జనరల్ డ్యూటీ కానిస్టేబుల్స్ అంటే ఎవరెవరు వస్తారు, దీంట్లో ఈ కేటగిరీలోకి ఎవరెవరు వస్తారు అని అంటే మనకి పారామిలిటరీ ఫోర్సెస్ ఉన్నాయి కదా. ఆ పారామిలిటరీ ఫోర్సెస్ లైక్ సిఏపిఎఫ్, అదేవిధంగా సశస్త్ర సీమా బల్, అదేవిధంగా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, అస్సాం రైఫిల్స్, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్, ఇట్లా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇలా రకరకాల పారామిలిటరీ ఫోర్సెస్ ఉన్నాయి కదా. పారామిలిటరీ ఫోర్సెస్కి మిలిటరీ ఫోర్సెస్కి తేడా తెలుసు కదండి. అంటే పారామిలిటరీ ఫోర్సెస్ ఇప్పుడు నేను ఏవైతే కేటగిరీస్ చెప్పానో అవి మిలిటరీలో మనకి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఉంటాయి కదా, వాటికి సిమిలర్గా ఉంటాయి బట్ నాట్ ఎట్ ఆల్ ఈక్వివలెంట్ టు దెమ్, అంటే కొంచెం ఈక్వల్గా ఉంటాయి అని చెప్పేసి అందుకే దాన్ని పారామిలిటరీ ఫోర్సెస్ అని చెప్పేసి అంటాం. ఈ పారామిలిటరీ ఫోర్సెస్లో కూడా ఇప్పుడు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అన్నవి దేంట్లో ఎక్కువ ఉన్నాయి అని అంటే సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్లో మనకి వేకెన్సీస్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు జనరల్ డ్యూటీ అసలు ఏముంటుందండి దీంట్లో, జాబ్ ఏముంటుంది? ఇప్పుడు నార్మల్గా మనం పోలీస్ కానిస్టేబుల్ అని అంటే మనకు ఐడియా ఉంటుంది వాట్ ఎగ్జాక్ట్లీ ద జాబ్ హ్యాస్ టు బి డన్ అని చెప్పి. ఇక్కడ జనరల్ డ్యూటీ అన్నారు కదా, మరి దాని అర్థం ఏంటి? మరి ఫీల్డ్లోకి దిగి పని చేయాలా, లేకపోతే డాక్యుమెంట్ మనం డెస్క్టాప్ వర్క్ చేయాలా, ఏం జాబ్ ఉంటుంది అని అంటే జనరల్ డ్యూటీ అని అంటే ఇప్పుడు సెక్యూరిటీ ఫోర్సెస్ లాగా యూజ్ చేస్తారు. ఇప్పుడు మనం ఏదైనా ఎయిర్పోర్ట్కి వెళ్ళామనుకోండి, సే ఫర్ ఎగ్జాంపుల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మన హైదరాబాద్లో ఉంది. ఆ ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు యూ కమ్ అక్రాస్ ఫ్యూ పీపుల్ మిలిటరీ డ్రెస్లో, వాళ్ళు జీప్స్ వేసుకొని, వెహికల్స్ వేసుకొని అటు ఇటు సర్వేలెన్స్ లాగా తిరుగుతూ ఉంటారు చూసారా. దోస్ పీపుల్ ఆర్ నథింగ్ బట్ దే కమ్ అండర్ దిస్ జనరల్ డ్యూటీ ఓన్లీ. అలా మల్టీ టాస్కింగ్ లాగా మిమ్మల్ని యూజ్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఇప్పుడు స్పెసిఫిక్గా మీరు ఒక పర్టికులర్ దానికి పరిమితం అని ఏమీ లేదు, అట్లా మల్టిపుల్ టాస్క్లు, అవి కూడా చాలా ఈజీ టాస్క్లు ఉంటాయి. అట్లా పారామిలిటరీ ఫోర్సెస్లో జనరల్ డ్యూటీ అని అంటే ఈ కేటగిరీస్ అన్నీ కూడా వస్తాయి అన్నమాట. రైట్. అప్లికేషన్ ఫామ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందండి అని అంటే దట్ ఈస్ ఫ్రమ్ 1st December 2025. ఐ మీన్ 2 days ago స్టార్ట్ అయిపోయింది, ఇవాళ 3rd కాబట్టి. లాస్ట్ డేట్ వచ్చేసి ఎప్పుడండి అని అంటే 31st December 2025. 31st December 2025 దట్ ఈస్ ద లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్. ఈ ఫీ పేమెంట్ అవన్నీ ఏం అవసరం లేదు. ఎగ్జామినేషన్ వచ్చేసి ఎప్పుడు ఉండవచ్చు అని అంటే ఎగ్జామ్ విల్ బి ఇన్ అండ్ అరౌండ్ ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్యలో ఎప్పుడైనా కూడా ఉండొచ్చు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ 2026 ఈ మధ్యలో ఎగ్జామినేషన్ అనేది టెంటేటివ్. అందుకే ఎస్ఎస్సి ఏమని ఇచ్చింది అని అంటే టెంటేటివ్ షెడ్యూల్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. దీని ప్రొసీజర్, ఎగ్జామినేషన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందో అదంతా కూడా నేను డిస్కస్ చేస్తాను. సో ఇక్కడ ఇట్ హ్యాస్ బీన్ గివెన్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ యాజ్ పర్ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ ద ఎస్ఎస్సి open competition examination for the recruitment to the post of constables general duty in దేంట్లో border security force, అదేవిధంగా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ దట్ ఈస్ సిఆర్పిఎఫ్, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఐటీబీపీ, సశస్త్ర సీమా బల్ ఎస్ఎస్బి, సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ ఎస్ఎస్ఎఫ్, రైఫిల్మెన్ దట్ ఈస్ జనరల్ డ్యూటీ ఇన్ అస్సాం రైఫిల్స్. ఇట్లా ఈ టోటల్ ఈ పారామిలిటరీ ఫోర్సెస్ అన్నిట్లో కూడా వేకెన్సీస్, అసలు ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి అవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి ఎన్ని ఉన్నాయి, వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయండి అని అంటే టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. బిఫోర్ దాట్ దీనికి పే స్కేల్ వచ్చేసి పే లెవెల్ 3 21,700 నుంచి పే స్కేల్ వచ్చేసి 69,100. 21,700 నుంచి మీ శాలరీ అన్నటువంటిది ఇంత ఉండే అవకాశం ఉంది. 21,700 నుంచి 69,100. దిస్ ఈజ్ ఈవెన్ దీంట్లో కూడా మళ్ళీ కేటగిరీ వైజ్ మీకు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి డిఫర్ అవుతూ ఉంటాయి. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయండి అని అంటే ఓవరాల్గా మనకి వేకెన్సీస్ వైజ్ మీరు గమనించినట్లయితే ఓవరాల్ వేకెన్సీస్ వచ్చేసి 25,487
దిస్ ఈస్ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ దేంట్లో ఎక్కువ ఉన్నాయండి అని అంటే దట్ ఈస్ నథింగ్ బట్ సిఐఎస్ఎఫ్లో టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి మనకు ఎక్కువగా ఉన్నాయి. యూ కెన్ సీ హియర్ సిఐఎస్ఎఫ్లో 14,595 వేకెన్సీస్ ఉన్నాయి. ఓవరాల్గా అన్ని కేటగిరీస్లో గమనించినట్లయితే సిఐఎస్ఎఫ్లో వేకెన్సీస్ అన్నవి ఎక్కువగా ఉన్నాయి, అది మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి ఎంత అండి అని అంటే దట్ ఈస్ నథింగ్ బట్ 18 to 23 years. దిస్ ఏజ్ లిమిట్ ఈజ్ ఎస్పెషల్లీ ఫర్ జనరల్ కేటగిరీ. అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి మాత్రమే ఈ ఏజ్ లిమిట్ అనేది వర్తిస్తుంది. మిగతా కేటగిరీస్ అందరికీ కూడా ఎస్సీ ఎస్టీ అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ వాళ్ళకైతే 3 years ఏజ్ రిలాక్సేషన్, అండ్ నాన్ క్రీమీ లేయర్, అదేవిధంగా వేరే విడోడ్, ఇట్లా ఒక్కొక్క కేటగిరీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, అది ఉన్నది. ఇది మాత్రం ఎవరికి సంబంధించి అనంటే అన్రిజర్వ్డ్ కేటగిరీస్ వాళ్ళకి మాత్రమే 18 నుంచి 23 సంవత్సరాలు. ఆ ఏజ్ లిమిట్ కూడా ఎప్పటి నుంచి మీరు ఎప్పటి మధ్యలో పుట్టి ఉండాలి అది కూడా ఇచ్చారండి. 0 to January 2003, దీని నుంచి 01/01/2008 అంటే 2nd January 2003 నుంచి 1st January 2008 మధ్యలో మీరు పుట్టి ఉండాలి. దీనికంటే ముందు పుట్టి ఉండకూడదు, అంటే 2003 కంటే ముందు పుట్టి ఉండకూడదు, 2008 తర్వాత పుట్టి ఉండకూడదు. దోస్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్. మీలో చాలా మందికి డౌట్ ఉంటుంది అన్రిజర్వ్డ్ కేటగిరీ అయి ఉండి, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒకవేళ జస్ట్ ఇన్ కేస్ 1/1/2003 పుట్టారని అనుకుందాం, యూఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై. ఖచ్చితంగా 2nd January 2003 ఆ రోజు కానీ ఆ రోజు తర్వాత కానీ పుట్టినట్లయితే యూఆర్ ఎలిజిబుల్. మళ్ళీ అక్కడి నుంచి ఎప్పటి వరకు 1st January 2008 లోపు మీరు పుట్టి ఉన్నట్లయితే యూ పీపుల్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై, అదర్వైజ్ యూఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై. ఎవరు అన్రిజర్వ్డ్ కేటగిరీస్ వాళ్ళు మాత్రమే. మళ్ళీ ఎస్సీ ఎస్టీ సేమా మేడం, డిఫరెంటా మేడం, ఇలాంటివి అడగొద్దు. ఎందుకు అనంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది, ఓబీసీ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది, ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 3 years ఏజ్ రిలాక్సేషన్ అన్నది ఉన్నది. ఇట్లా కేటగిరీ వైజ్ మీకు రిలాక్సేషన్స్ అన్నవి కూడా ఇక్కడ వర్తించాయి. చిల్డ్రన్ అండ్ డిపెండెంట్స్ ఆఫ్ విక్టిమ్స్ కిల్డ్ ఇన్ 1984 riots వాళ్ళకైతే 5 years రిలాక్సేషన్. చిల్డ్రన్ అండ్ డిపెండెంట్స్ 1984 ఓబీసీ వాళ్ళకి, ఇందాక మనం చెప్పింది అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 5 years, ఓబీసీ వాళ్ళకైతే 8 years. సేమ్ అదే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 10 years రిలాక్సేషన్. ఈ రిలాక్సేషన్ కూడా ఉంది. ఒకవేళ మీరు దాంట్లో ఏదైనా కేటగిరీకి చెందిన వాళ్ళైతే అది కూడా చూసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ అంటే ఎవరు అని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఎగ్జాక్ట్గా కొంతమందికి డౌట్ ఉంటుంది కదా, అందుకోసం నేను చెప్పేసి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు, మీరు అది చదువుకోవచ్చు. ఎవరైతే క్యాండిడేట్స్ ఆ ఫ్యామిలీకి చెందిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే అది మీరు క్లియర్గా చదువుకుంటే సరిపోతుంది. మిగతా వాళ్ళందరికీ కూడా అది అవసరం లేదండి. అంటే దీని తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి యాజ్ ఆన్ January 1st, 2026 January 1st, 2026కి మీ 10th క్లాస్ అనేది కంప్లీట్ అయ్యి ఉండాలి. అలా కాకుండా రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నామంటే ఎగ్జామినేషన్ రాసేసాం, రిజల్ట్ రావాలి, మరి మేము ఎలిజిబుల్ అనంటే యూ పీపుల్ ఆర్ నాట్ ఎలిజిబుల్. ఎవరైతే 1 January 1st, 2026కి ఆల్రెడీ 10th క్లాస్ కంప్లీట్ అయ్యి ఉంటుందో అలాంటి క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ టు అప్లై. లాస్ట్ మంత్లో అట్లా కాదు, అవైటింగ్ రిజల్ట్స్ అయినా కూడా యూ పీపుల్ ఆర్ నాట్ ఎలిజిబుల్. ఖచ్చితంగా మీ రిజల్ట్ వచ్చి ఉండాలి, అలాంటి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. మినిమం 10th క్లాస్, మినిమం ఇంటర్ కాదు, మినిమం డిగ్రీ కాదు, మినిమం 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. మరి మోర్ దాన్ 10th ఉంది, ఇంటర్ ఉంది, డిగ్రీ ఉంది అని అంటే మీరు కూడా ఎలిజిబుల్, ప్రొవైడెడ్ ఇక్కడ 18 to 23 years ఏజ్ లిమిట్ ఇచ్చారు కాబట్టి ఆ బ్రాకెట్లో మీరు ఫిట్ ఇన్ అయితే అప్పుడు మీరు కూడా ఎలిజిబుల్ టు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ క్యాండిడేట్స్. రైట్, దిస్ ఈజ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. దీని తర్వాత ఇంకా ఎన్సీసీ అని చెప్పేసి ఉంటుంది కదా, ఆ ఎన్సీసీలో కూడా మీ సర్టిఫికేట్ని బేస్ చేసుకొని ఎగ్జామినేషన్లో కొంత పర్సంటేజ్ మార్క్స్ అనేవి యాడ్ చేస్తారు. ఇప్పుడు ఎన్సీసీలో మళ్ళీ ఏబీసీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదండి. ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ అనుకోండి 2% ఆఫ్ మార్క్స్ అనేవి మ్యాక్సిమం మార్క్స్ ఎగ్జామినేషన్లో కలుపుతారు. అదేవిధంగా ఎన్సీసీ బి సర్టిఫికేట్ అయితే 3% మార్క్స్ కలుపుతారు, సి సర్టిఫికేట్ అయితే 5% మార్క్స్ అన్నవి యాడ్ చేస్తారు. అది బెనిఫిట్ ఎన్సీసీ వల్ల. నేషనల్ క్యాడెట్ కార్ప్స్ అంటాం కదా, ఆ క్యాండిడేట్ అయి ఉంటే మీరు ఎలిజిబుల్. హౌ టు అప్లై అని అంటే ఫస్ట్ మీరు ఓటీఆర్ 1 time రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి. ఆల్రెడీ ఇది వరకే ఎస్ఎస్సికి మీరు సిజిఎల్కో, సిహెచ్ఎస్ఎల్కో, ఎంటీఎస్కో అప్లై చేసిన క్యాండిడేట్స్ అయ్యి ఉంటే
మీరు అక్కడ రిజిస్ట్రేషన్ అయిపోతుంది కాబట్టి వన్ టైం రిజిస్ట్రేషన్ స్పెషల్గా చేయాల్సిన పనేం లేదు. ఎవరైతే ఫర్ ద ఫస్ట్ టైం అప్లై చేస్తున్నారో అలాంటి వాళ్ళు వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది చేయాలి. దాంట్లో బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి. మీ బేసిక్ డీటెయిల్స్లో మళ్ళీ వ్యాలిడ్ ఫోన్ నెంబర్ ఉండాలి, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు నెక్స్ట్ ఫర్దర్గా ఏమైనా అప్డేట్స్ ఉంటే వస్తాయి. అలా కాకుండా అప్పుడు ఒక ఫోన్ నెంబర్ ఇచ్చానండి, తర్వాతకి నాకు గుర్తు లేదు, మళ్ళీ దాన్ని రిట్రీవ్ చేసుకోవడం ఎట్లా, అలా ఏమీ లేకుండా మీ వర్కింగ్ కండిషన్లో ఉన్నటువంటి మొబైల్ నెంబర్, వర్కింగ్ కండిషన్లో ఉన్నటువంటి మెయిల్ ఐడిని యూజ్ చేస్తే చాలా చాలా బెటర్ అండ్ సేఫ్ ఉంటారు. లేదు అని అంటే బిస్కెట్, మనం చేయగలిగింది ఏం లేదండి. దానికి మళ్ళీ పెద్ద ప్రొసీజర్ ఉంటుంది, లాంగ్ ప్రొసీజర్ ఉంటుంది. ఆ రిస్క్ అంతా పడే బదులు మనము ప్రాపర్ మెయిల్ ఐడి, ప్రాపర్ ఫోన్ నెంబర్ వాడుకుంటే బెటర్ అని నా ఫీలింగ్. అంతే కదండి. రైట్, నెక్స్ట్ అప్లికేషన్ ఫీ వచ్చేసి ఎంత, వాట్ ఈస్ ద అప్లికేషన్ ఫీ అని అంటే 100 రూపీస్ అండి. దట్ ఈస్ అప్లికేషన్ ఫీ. ఎవరెవరికి ఎగ్జంప్షన్, ఇది అందరికీ కాదు. ఈ అప్లికేషన్ ఫీ అన్నది 100 రూపాయలు అందరికీ కాదు. ఎగ్జంప్షన్ కొంతమందికి ఉంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్, వీళ్ళు ఫీ పే చేయాల్సిన పని లేదు. అదేవిధంగా మహిళలు, అమ్మాయిలు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా సరే, ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ హూ ఎవర్ ఇట్ మైట్ బి, అమ్మాయిలు ఫీ పే చేయాల్సిన పని లేదు. ఇంకా మేల్ పర్సన్స్ అయితే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్, వీళ్ళందరూ కూడా పే చేయాల్సిన పని లేదు. మిగతా ఓబీసీ కేటగిరీకి చెందిన వాళ్ళు, జనరల్ క్యాండిడేట్స్ మాత్రం 100 రూపాయలు ఫీ పే చేయాల్సి ఉంటుంది. దట్ ఈజ్ ఎగ్జామినేషన్ ఫీ. ఓకేనా. ఇంకా ఫీ అన్నది ఆన్లైన్లోనే మీరు పే చేయాల్సి ఉంటుంది. ఫీ వన్స్ పేడ్. ఇప్పుడు మీరు రైల్వేస్ ఎగ్జామినేషన్ తీసుకున్నారనుకోండి, ప్రిలిమ్స్ రాసిన తర్వాత మీకు ఫీ అనేది రిటర్న్ వెనక్కి వచ్చేస్తుంది. వేరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ ఎస్ఎస్సి అలా ఏమి వెనక్కి రావండి. వన్స్ మీరు ఫీ పే చేశారు అంటే దట్స్ అ ఫైనల్. మళ్ళా మీకు వెనక్కి ఇవ్వడం అలాంటివి, రిఫండ్ ఇవ్వడం అలాంటివి ఏం జరగవు. ఎగ్జామినేషన్ సెంటర్స్ మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎస్ఎస్సి అక్కడ ఉన్నటువంటి ఖాళీని బేస్ చేసుకుని ఆ ఎగ్జామినేషన్ సెంటర్స్, మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్లో ఖాళీ ఉన్నట్లయితే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లాగా, ఖాళీ ఉంటే మీకు ఆ సెంటర్ ఇస్తుంది, లేదు అని అంటే వేరే సెంటర్ మీకు అలాట్ చేస్తుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, బీహార్ ఉత్తరప్రదేశ్ అయితే ఈ రీజియన్స్లో ఉన్నాయి, ఈస్టర్న్ రీజియన్స్లో ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా మనకి కర్ణాటక, కేరళ రీజియన్, మధ్యప్రదేశ్, నార్త్ ఈస్టర్న్ రీజియన్, అండ్ మన సదరన్ రీజియన్లో వచ్చేసి ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు, తెలంగాణలో ఎక్కడెక్కడ ఉన్నాయి మీరు ఇక్కడ చూడొచ్చు. గుంటూరు, కర్నూలు, కాకినాడ, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, వైజాగ్, విజయనగరం, ఒంగోలు, ఏలూరు, పుదుచ్చేరి, చెన్నై, కోయంబత్తూరు, మధురై, సాలెం, తిరుచిరాపల్లి, తిరునెల్వేలి, వెల్లూరు, కృష్ణగిరి, హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, కరీంనగర్, సిద్దిపేట్. ఇది మన సదరన్ స్టేట్స్లో, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి. ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ అది మీరు చూసుకొని అప్లై చేసుకోవచ్చు. ఎక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ పెట్టాలని అనుకుంటున్నారు. ఎగ్జామినేషన్ ప్రొసీజర్, సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది అని అంటే, ఫస్ట్ వన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో టోటల్గా 4 పార్ట్స్ ఉంటాయండి. ఆ 4 పార్ట్స్ వచ్చేసి ఈచ్ పార్ట్ క్యారీస్ హౌ మెనీ క్వశ్చన్స్ అని అంటే 20 క్వశ్చన్స్ క్యారీయింగ్ 40 మార్క్స్. అట్లా ఒక్కొక్క సెక్షన్లో టోటల్గా అలా ఎన్ని సెక్షన్స్ ఉంటాయండి, టోటల్ నెంబర్ ఆఫ్ సెక్షన్స్ వచ్చేసి 4 ఉంటాయి. 20 క్వశ్చన్స్ క్యారీయింగ్ 40 మార్క్స్. ఓవరాల్గా మనకి 80 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీయింగ్ 2 మార్క్స్. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి ఏంటండి 160 మార్క్స్. టైం లిమిట్ వచ్చేసి ఎంత అంటే 60 మినిట్స్. 1 అవర్లో మీరు ఈ క్వశ్చన్స్ అన్ని కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయండి అని అంటే, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ ఉంటుంది. అదేవిధంగా మ్యాథ్స్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 10th లెవెల్ వరకు ఏదైతే మ్యాథ్స్ ఉంటుందో అదే మ్యాథమెటిక్స్. ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఏదైనా ఒక లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఇంగ్లీష్ భాష, ఆ గ్రామర్ దాన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ వస్తాయి. లేదు హిందీ సెలెక్ట్ చేసుకున్నారంటే హిందీని బేస్ చేసుకొని క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేస్తారు మీకు. అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్. జీకే ఈజ్ డిఫరెంట్ టు దట్ ఆఫ్ జనరల్ అవేర్నెస్. జనరల్ అవేర్నెస్ దాంట్లో కరెంట్ అఫైర్స్ వస్తుంది. జీకే అని అంటే మళ్ళీ మీకు స్టాటిక్ పార్ట్స్ లైక్ హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా ఆ కేటగిరీలోకి వస్తాయి. జాగ్రఫీ అవన్నీ. జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్, ఇవి టోటల్గా 80 క్వశ్చన్స్ క్యారింగ్ 160 మార్క్స్. టైం లిమిట్ వచ్చేసి ఎన్ని మినిట్స్ అండి అని అంటే 60 మినిట్స్ టైం లిమిట్ ఉంది. ఈచ్ క్వశ్చన్ క్యారింగ్ 2 మార్క్స్. మరి నెగిటివ్ మార్కింగ్ ఉందా అండి అని అంటే ఎస్, అఫ్ కోర్స్ దెర్ ఈస్ అ నెగిటివ్ మార్కింగ్ ఆఫ్ 0.25, 1/4
ఇక్కడ రైట్ ఎంత నెగిటివ్ మార్కింగ్ ఉంది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. దట్ ఈస్ నథింగ్ బట్ 0.25 వచ్చేసి మనకి నెగిటివ్ మార్కింగ్ 0.25 ఉన్నదనమాట. సరేనా, దట్ ఈస్ ద నెగిటివ్ మార్కింగ్. కాబట్టి చూసుకొని ఆన్సర్ చేస్తే, జాగ్రత్తగా ఆన్సర్ చేయడం చాలా చాలా సేఫెస్ట్ వన్. లేదు అంటే మార్క్స్ అనేవి నష్టపోవాల్సి ఉంటుంది మీరు. సరే, జనరల్ నాలెడ్జ్లో టాపిక్స్ ఏమున్నాయి, మ్యాథమెటిక్స్లో, ఇంగ్లీష్లో టాపిక్ వైజ్ మీకు సబ్జెక్ట్ వైజ్ టాపిక్స్ ఏమున్నాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. దాని తర్వాత మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లేదా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ రెండు వేరండి. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అంటే ఏంటంటే హైట్ ఎంత ఉన్నారు, వెయిట్ ఎంత ఉన్నారు, చెస్ట్ ఎంత ఉంది, దట్ ఈస్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే వాళ్ళకున్నటువంటి ఫిజికల్ స్టాండర్డ్స్కి నమూనాగా వాళ్ళు రన్ చేయగలుగుతున్నారా లేదా దాన్ని టెస్ట్ చేయటం ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఇక్కడ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో ఏం చెక్ చేస్తారనంటే రేసింగ్ ఈవెంట్ ఉంటుంది, బోత్ మేల్కి ఫీమేల్కి. మేల్కి వచ్చేసి ఎంత అండి అనంటే 5 కిలోమీటర్స్ 24 మినిట్స్లో కంప్లీట్ చేయాలి, 1.6 కిలోమీటర్స్ 7 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. ఇది మేల్స్కి. ఫీమేల్కి వచ్చేసి ఏంటి అనంటే 1.6 కిలోమీటర్స్ 8.5 మినిట్స్లో కంప్లీట్ చేయాలి, 800 మీటర్స్ రేస్ అనేది 5 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. ఇది ఖచ్చితంగా మేల్ అయితే ఇంత, ఫీమేల్ అయితే ఇది క్రైటీరియా. ఓకేనా. దాని తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఎంత ఉండాలి, మేల్ అయితే 170 సెంటీమీటర్స్ ఉండాలి, ఫీమేల్ అయితే 157 సెంటీమీటర్స్ ఉండాలి. మళ్ళీ దీంట్లో కూడా రిజర్వేషన్ బేస్ చేసుకొని హైట్లో కూడా కొంచెం రిలాక్సేషన్ ఇచ్చారు. ఎస్టీ అయితే మేల్ 162.5 ఉంటే సరిపోతుంది, ఫీమేల్ అయితే 150 ఉంటే సరిపోతుంది. దాంట్లో కూడా మళ్ళీ ఆల్ ఎస్టీ క్యాండిడేట్స్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, ఇప్పుడు మనకి మేఘాలయ, మణిపూర్, అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, ఇవన్నీ సిక్కిం, ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ వాళ్ళందరూ మేల్ క్యాండిడేట్స్, ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 157 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది, ఫీమేల్ అయితే 147 సెంటీమీటర్స్. అట్లా మీకు కేటగిరీ వైజ్ కూడా రిలాక్సేషన్ అన్నది ప్రొవైడ్ చేశారు, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. చెస్ట్ ఎంత ఉండాలి, మేల్ క్యాండిడేట్స్ అయితే అన్ఎక్స్పాండెడ్, ఎక్స్పాండ్ చేయకుండా 80 సెంటీమీటర్స్ ఉండాలి, మినిమం ఎక్స్పాన్షన్ అయితే 5 సెంటీమీటర్స్ ఇట్లా ఎక్స్పాండ్ చేయగలగాలన్నమాట. అది ఎక్స్పాన్షన్, అన్ఎక్స్పాన్షన్ అది కూడా ఇచ్చారు, ఇది కూడా మీరు చూసుకోవచ్చు. మెడికల్ ఎగ్జామినేషన్, దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అంటే ఐసైట్ కరెక్ట్గా ఉందా లేదా, ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అవి చూస్తారు. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మీ 10th క్లాస్ కరెక్ట్గా ఉందా లేదా, మీ కాస్ట్ ఏదైతే మీరు పెట్టారో అది కరెక్ట్గా అవుతుందా లేదా, ఆ డాక్యుమెంట్స్ అనేవి చెక్ చేస్తారు. మీరు స్కూలింగ్ అంతా ఎక్కడ జరిగింది అవన్నీ కూడా చెక్ చేస్తారనమాట. దాని తర్వాత మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఏ విధంగా ఉంటుంది అది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఓకే ఇవన్నమాట. ఒకవేళ మీరు ఏదైనా మాల్ ప్రాక్టీస్కి పాల్పడినట్లయితే మిమ్మల్ని తీసుకొని వెళ్ళి లోపలేస్తారని చెప్పేసి చెప్తున్నారు. క్యాండిడేట్స్ మస్ట్ బి వెరీ కేర్ఫుల్ అండ్ షుడ్ ఎక్సెస్ డ్యూ డెలిజెన్స్ వైల్ ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద డొమిసైల్ స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. మీరు ఏ డిస్ట్రిక్ట్కి చెందినవారు, ఏ స్టేట్కి చెందినవారు చాలా క్లియర్గా మెన్షన్ చేయాలి. ఎందుకు అనంటే తర్వాత కరెక్షన్స్ మరలా చేసుకోవాలి అంటే కుదరదు. అందుకే జాగ్రత్తగా చూసుకొని అప్లై చేసుకోవాలి. ఫోటో, ఐడి కార్డ్, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళేటప్పుడు ఒరిజినల్తో సహా ఒరిజినల్ క్యారీ చేయాలి, జెరాక్స్ కూడా క్యారీ చేయాలి. అదేంటండి జెరాక్స్ క్యారీ చేస్తే సరిపోతుంది కదా, ఒరిజినల్ ఎందుకు అని అంటే అలా లేదు, ఒరిజినల్ కూడా క్యారీ చేయాలి ఫర్ అ ప్రూఫ్, అంతే వాళ్ళకి ప్రూఫ్ కోసం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్. ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయడానికి ప్రొసీజర్ ఇక్కడ ఇచ్చారు, క్లియర్గా ఇచ్చారండి, చాలా చాలా క్లియర్గా ఇచ్చారు. మీకు ఏ వీడియోతో పని లేదు, ఇది చూసుకుంటూ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. స్క్రీన్ షాట్ ఆఫ్ 1 టైం రిజిస్ట్రేషన్ ఫామ్, మీరు ఓటీఆర్ 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఏ విధంగా ఉంటుంది ఆ స్క్రీన్ షాట్ కూడా ఇక్కడ షేర్ చేశారు. 1 టైం రిజిస్ట్రేషన్ ఇలా ఉంటుంది, పర్సనల్ డీటెయిల్స్ ఇలా మీరు ఫిల్ చేయాలి అని చూడండి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళే ఆల్రెడీ ఇలా మీకు స్క్రీన్ షాట్స్తో సహా షేర్ చేశారు, కాబట్టి మీకు ఇబ్బంది ఏమి ఉండదండి. మ్యాక్సిమం మీరు అప్లై చేసుకోవడానికి వన్ ఆఫ్టర్ ద అదర్ మీరు అప్లై చేసుకుంటూ ఉండొచ్చు. ఇలా ఉంటే అప్రూవ్ చేస్తారు. ఇలా ఈ సిగ్నేచర్స్లో ఏదైనా సిగ్నేచర్ ఉంది అని అంటే రిజెక్టెడ్, అందుకు అలా మెన్షన్ చేశారు, క్లియర్గా ఇచ్చారు చూడండి. ఇలా మీ ఫోటోగ్రాఫ్ కూడా సెల్ఫీ తీసుకునేటప్పుడు నార్మల్గా మనం పౌట్ అలా పెట్టకూడదండి, బిస్కెట్ అవుతుంది.
అండ్ డిఫెన్స్ సర్వీస్ పర్సనల్ అయితే మీ సర్వీస్ సర్టిఫికేట్ అది కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఈవెన్ ఎవరైతే క్యాండిడేట్స్ ఈ కేటగిరీకి చెందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా దాని ప్రకారం అప్లై చేసుకోండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ సెషన్. ఓకే, పే స్కేల్ ఇదంతా చెప్పాను. ఓకే, ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో నేను చెప్పానని కాకుండా మనము ఇది ఏదైతే ఉందో నెక్స్ట్ ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా నేను మరలా మనం సివికడ్డా టెలిగ్రామ్ ఛానల్లో మనం పోస్ట్ చేస్తాం. ఆ పీడిఎఫ్ కూడా మరలా మీరు ఒకసారి చూసుకోండి. నేను చెప్పాను అని కాదు, ఎలిజిబిలిటీ, ఏజ్ లిమిట్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, అదేవిధంగా మీ ఈ సెలెక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, అంటే ఎన్ని ఫేజెస్లో అసలు ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉండాలి, ఇవన్నీ చాలా క్లియర్గా మీరు చూసుకొని ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఈ ఏజ్ బ్రాకెట్లో అదేవిధంగా ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి తగ్గట్టు ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ చక్కగా అప్లై చేసుకోండి. అండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్లై చేసుకున్న వెంటనే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఎందుకనంటే మీరు చదువుకోవాల్సినది చాలా ఉంది, టైం అనేది చాలా లెస్ ఉంది. కాబట్టి ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తే సే ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ ఫెబ్లో ఉందనుకోండి, మనం ఇప్పటి నుంచి చదువుకుంటా ఉన్నామనంటే ఈజీ కేక్ వర్క్ అయిపోతుంది. ఎగ్జామ్ ఏప్రిల్లో ఉండొచ్చు అని టెంటేటివ్ ఇచ్చారు కదా అని ఏప్రిల్లో ఉంటుంది అలా మీరు అలా ఏం అనుకోవద్దు. సాధ్యమైనంత తొందరగానే ఎగ్జామ్ ఉంటుంది అని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. ఇంకా ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా అప్లై చేసుకోండి. మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యూ. అండ్ ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు సివికడ్డా ఛానల్ని, డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. దానితో పాటు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది మనకి సివికడ్డా అన్న పేరుతో. ఆ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో దాట్ మనం అప్డేట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. డైలీ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా మీకు అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఆ ఒక్క సబ్జెక్ట్ మాత్రమే కాదు, వేరే సబ్జెక్ట్స్ గురించి కూడా మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సివికడ్డా అండ్ కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. థ్యాంక్ యూ.